ఇక్కడ కనిపిస్తున్న ఈ కపుల్స్ చూడండి. ఈ కపుల్స్ గురించి తెలియగానే నాకు ఏడుపు వచ్చేసింది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్. ఆ అక్క ప్రెగ్నెంట్ అయింది. ఆ అక్క ప్రెగ్నెంట్ అయితేనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళ ఇంట్లోకి ఒక పిల్లోడు వస్తున్నా అని చెప్పేసి. కానీ డెలివరీ టైంలో డాక్టర్స్ ఒకటే చెప్పారు, ఆ పిల్లోడు బయటకు వస్తే మీరు చావాల్సి వస్తుంది అని చెప్పేసి. కానీ ఆ అక్క మాత్రం ఎక్కడ వెనుకడుగు వేయలేదు. నేను చనిపోయినా పర్లేదు, నా బిడ్డ బ్రతకాలి అని చెప్పేసి అబార్షన్ చేయించుకునేది. అబార్షన్ చేయించుకున్న తర్వాత రక్తం ఎక్కువ రావడం వల్ల, నరాలు బలహీనపడడం వల్ల ఒక డిజార్డర్ లాగా మారి 6 రోజులు కోమాలకు వెళ్ళిపోయింది. కాళ్ళు చేతులు తీసేశారు. 5-6 నెలల తర్వాత అక్క కళ్ళు తెరిచి తన బిడ్డను ఎత్తుకునేది. ఇదిగో ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, అవన్నీ జాయింట్ చేసుకుంటూ కాళ్ళకు అవన్నీ పెట్టుకొని నడవడానికి ట్రై చేస్తూ నడుస్తుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ అక్కకు వాళ్ళ అత్త మామ తన భర్త తోడుగా ఉన్నారు. తన భర్త ఆ అక్కని ఒక చిన్న పిల్లల్లా చూసుకున్నాడు. ఇంకా ఆ అక్క గురించి చెప్పాలంటే తన బిడ్డ ప్రాణాల కోసం